హాయ్ ఫ్రెండ్ కేజీన్నర చేపలండి తెచ్చారు. నేనే చేపల కర్రీ నేను తిననండి, జస్ట్ వండుతాను. చూడండి పెద్ద పెద్ద ముక్కలు చూడండి. చేపల చారు మసులుతుందండి చూడండి. ఈ చేపల చారుకు కావలసిన మసాలా అంతా ఇందులో మొత్తం కలిపేసామండి. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం, ఉప్పు, కారం, ధనియాలు, మెంతులు, కొన్ని బియ్యము, అవన్నీ మసాలా దంచేసామండి. అన్నీ కలిపేసి ఇట్లా చేసామండి. చూడండి ఆ చారు మసులుతుంది. చారు బాగా మసిలినాక ఆ చేపలు అందులో వేస్తామండి. చూడండి చారు మసలడానికి వచ్చిందండి. చూడండి చారు మసులుతుంది ఆల్రెడీ. చూడండి చారు అయితే ఎంత బాగా మసులుతుందో, జస్ట్ ఇలా పొంగుతుంది. ఇప్పుడే బాగా మరిగినాక ఈ చేపలు తీసేసి అందులో వేసేయాలండి. చూడండి మరుగుతుంది, చేపల పులుసు మరుగుతుందండి. చూడండి అగో మరుగుతుంది చేపల పులుసు. వావ్ భలే మరుగుతుందండి చేపల పులుసు. చూడండి ఇగో చూడండి. ఇది చాలా మరిగినాక కొంచెం పులుసు దగ్గర పడ్డాక ఈ చేపలు అందులో వేసేయాలండి. అయితే బాగా మసులుతుందండి. ఇంకా కాస్త ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఇంకా చేపలు వేస్తాను. ఇంకా చేపలు అయితే వేస్తున్నానండి. వేసుకున్నాం అది కొత్తిమీర చేపలు అయితే వేసానండి. చూడండి స్పూన్తో ఎక్కువ కలపద్దండి, కలిపితే తొక్కు అవుతాయండి. మా అమ్మ అయితే నాకు ఇలాగనే చెప్పిందండి. మా అమ్మ చేతి వంటది. మా అమ్మ నాకు ఇలా నేర్పింది, నేను ఇలా వండేస్తాను. అమ్మ చేతి వంట అండి ఇది. అమ్మ నేర్పితే కూతురు వండుతుందండి. ఇది కొంచెం ఎగరాలండి, కొంచెం మసులితే ఒక 5-10 నిమిషాల్లో దింపేస్తా అండి. కొంచెం కొత్తిమీర వేసేసి దింపేస్తే తగినంత ఉప్పు వేసుకున్నాం అప్పుడే ఆల్రెడీ. చేపల కర్రీ అయితే అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు దింపేస్తానండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నానండి. అయిపోయిందండి ఫినిష్ కర్రీ. ఈ చేపల కూర నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, గంట గట్టిగా కొట్టండి కొంచెం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.